గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నటువంటి టాపిక్ ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈరోజు 5వ వారముగా మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి కార్యములు ఏమై ఉన్నావో మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటాం. మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి అంశం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ట్రినిటీ. పరిశుద్ధాత్ముడు తృత్వంలో ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అదే అంశంలో ఇంకేమన్నా రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ ద ట్రినిటీ. తృత్వంలో పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు, దాని తర్వాత రెవల్యూషన్ ఏ విధంగా తాను ఆమె చూపించుకున్నాడు, అదేవిధంగా దేవుని వాక్యాన్ని ఇన్స్పిరేషన్, దేవుని వాక్యాన్ని ఏ విధంగా ఇన్స్పైర్ చేసి ఉన్నారో అన్న దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. రెండవ అంశం ఎవరికన్నా జ్ఞాపకం ఉందా? రెండవ ప్రసంగం మెమరీ పవర్. ఎంతమంది మెమరీ పవర్ షార్ప్ ఉందని చర్చ. సీలింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఏ విధంగా పరిశుద్ధాత్మ మనల్ని నేర్చుకున్నది, ఏ విధంగా మనల్ని పరిశుద్ధాత్ముడు ముద్రిస్తూ ఉంటున్నాడు. మూడవదిగా నేర్చుకున్నటువంటి విషయం ఫిల్డ్ బై ద స్పిరిట్. ఏ విధంగా ఆత్మ చేత నింపబడట. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది నేను చెప్పాను, పెంతెకోస్తు సంఘాల్లో నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు, ఎప్పుడు ఆ మేడగది పైన దిగి వచ్చినప్పుడు అప్పుడు నింపబడ్డ. ఆమేన్, హల్లెలూయా. అవును, వాస్తవంగా ఆ దినమందు వాళ్ళ పరిశుద్ధాత్మ చేత లేకపోతే అన్య భాషల చేత ఆ మొట్టమొదటి ఆ గుర్తింపును మనం చూడగలుగుతూ వచ్చినాం. కానీ అది ఒకరి రోజు ఉన్నటువంటి అనుభవం కాదు, ప్రతి దినము ఉండవలసినటువంటి అనుభవం అన్నది ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లాస్ట్ వారం మనం నేర్చుకున్నటువంటి విషయము, we need to be pray in the spirit. ఆత్మలో ప్రార్థన చేయుట. ప్రార్థన చేయాలని అనిపించినప్పుడల్లా ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థన చేయాలని అనిపించలేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థన చేయాలని అనిపించే అంతవరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ములుగులతో ఉన్నటువంటి ప్రార్థన. అది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి అట్టి ప్రార్థనను ఆమె ఏ విధంగా జరిగిస్తాడో అన్న విషయాన్ని గత వారము నేర్పించడం జరిగి ఉంటున్నది. చాలాసార్లు నేను లాస్ట్ వారం నా సాక్ష్యాన్ని కూడా చెప్పాను. ఆమె ఏ విధంగా ప్రార్థనలో కూర్చోవాలని అనిపించినప్పుడు ప్రార్థనలో కూర్చోవాలని అనిపించదు, కానీ అయినా కానీ ఇంటెన్షనల్గా ఏమవుతున్నాం? కూర్చుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలో అర్థం అవ్వలేనటువంటి పరిస్థితులు అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమె నడిపిస్తూ ఉంటున్నాడు. ములుగులతో ఉన్నటువంటి ప్రార్థన. మే గాడ్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రతి ఒక్కరిని అట్టి స్థితిలోనికి నడిపించును గాక. సో ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నడుచుట. చెప్పండి, ఆత్మలో నడుచుట. మనమందరం లేచి నిలబడి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దాని యొక్క 15 నుండి 26 వచనాల వరకు మనం చదువుకుందాం. 15 నుండి 26 వచనాల వరకు మనం చదువుకుందాం. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయు నిశ్చయితురో వాటినే చేయుకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, ఆభిచారము, వేశ్యములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతురులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము
ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతోనూ దురాలస్యలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించు జీవించు వారమైతేనే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు కరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఈ చదవబడినటువంటి వాక్యమును దేవుడు దీవించును గాక. కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. వారు ఆయన ఈ లోకము నుండి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో శిష్యులతో చాలా క్రిటికల్ మూమెంట్ లో వాళ్ళు కలవరపడుతూ వచ్చినారు. వారు దుఃఖపడుతూ ఉంటున్నారు. మొబైల్ పడంగానే, హృదయం టంగానే అనిపించింది. ఆ విధంగానే శిష్యులు కూడా ఏమైపోయింది, శిష్యుల యొక్క హృదయం కూడా కలవరం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు అనగానే కలవరపడుతూ వచ్చినారు. అప్పుడైనా యేసు ఏమంటున్నాడంటే కలవరపడకూడదు అని తెలియజేస్తూ ఏమంటున్నారు, నేను మీ కొరకు ఎవరిని పంపిస్తూ ఉంటున్నాను, ఆదరణకర్తను పంపిస్తూ ఉంటున్నాను తెలియజేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు ఎవరైనా చదవలసిందిగా కోరుకుంటున్నారు. వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి, ఆయన ఎవరితో కూడా నివసిస్తానని యేసయ్య అంటున్నాడు. మీతో కూడా నివసించడానికి, మీతో కూడా ఉండడానికి, మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని ఎత్తటానికి ఎవరిని ఇస్తూ ఉంటున్నాడు అని యేసయ్య అంటున్నారు. పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీకు ఇస్తానని తెలియజేస్తూ ఉంటున్నాడు. 13వ వచనం ఏం చేస్తూ ఉంటున్నాడు ఈ ఆదరణకర్త? అదే 16వ అధ్యాయం 13వ వచనం ఈస్ ఎ గైడ్ అని తెలియజేస్తూ ఉంటున్నది. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి, చూడండి, ఇంటూ ఆల్ ట్రూత్ కి ఎవరు నడిపిస్తానని యేసయ్య అంటున్నారు? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అన్నది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. సో హూస్ వర్క్ ఈస్ టు మేక్ us to walk in the spirit. ఆ యొక్క సత్యములో నడిపించే పని ఎవరిదై ఉన్నది? పరిశుద్ధాత్ముని యొక్క పని అయి ఉన్నది. సో ఈరోజు మనం ఏ విధంగా ఆయన సన్నిధి, అదే విధంగా ఆయన శక్తి ద్వారా మనం ఏ విధంగా నడిపించబడాలి? మనమందరం నడుస్తున్నామా? ఎంతమంది నడిచి వచ్చారు చేతులతో? మీ హాస్టల్స్ లో నుండి, ఇంటి నుండి ఎంతమంది నడిచి వచ్చారు? నడిపింపబడుతున్నాం కదా. అయితే మనం దేని చేత మనం నడిపింపబడాలి? ఆమె దేవుని సన్నిధితో, దేవుని శక్తితో మనం నడిపించబడాలి. నాట్ బై సెల్ఫిష్ డిజైర్స్, మన ఇష్టాలతో మనం నడిపించబడకూడదు. శరీర ఏచ్ఛలతో కూడా నడిపించబడకూడదని ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సో we are on a walk through life. ఈ జీవితంలో మనం ఏం చేయబడుతూ ఉంటున్నాం? నడిపించబడుతూ ఉంటున్నాం. క్రైస్తవ పరుగు అది ఒంటరి పరుగు కాదండి. ద రేస్, పరిగెత్తడము. అరే ఇంతసేపు నడిపించబడటం అని మనం విన్నాము, ఇప్పుడు పరిగెత్తడం అని పాస్టర్ గారు అంటున్నారు అని ఆలోచించవచ్చు. క్రిస్టియన్ లైఫ్
ఈజ్ ఏ రేస్ ఆర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ వాక్, అది ఒక్కరు మనం సొంతగా మనం వెళ్ళిపోయేది కాదని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవరి చేత మనం నడిపించబడాలంటే పరిశుద్ధాత్మని చేత నడిపించబడాలి. నేను చెప్తుంది అందరికి అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఎవరి చేత మనం నడిపించబడాలి? పరిశుద్ధాత్మ. ఇది చెప్పండి, ఎవరి చేత మనం నడిపించబడాలి? పరిశుద్ధాత్ముని చేత. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, నేను సెమినారీలో బైబిల్ కాలేజ్లో చదువుతున్నటువంటి సమయంలో 3-legged రేస్ అన్న కాంపిటీషన్ పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే 3-legged రేస్, ఇంకొక వ్యక్తి ఆయన యొక్క లెఫ్ట్ లెగ్ నా రైట్ లెగ్ని ఏం చేస్తారు, కడతారు అన్నమాట. కట్టి ఒక 50 మీటర్స్ అవతల దాన్ని తాడును పెట్టారు. సో నేనేం చేయాలి, ఆ వ్యక్తి నేను ఇరువురం కలిసి ఏం చేయాలి, మా ఇద్దరు కాళ్ళు కట్టేసింది కదా, ఒకటే లెవెల్లో మేము ఏం చేయాలి, ఉరకాలి. ఒకటే లెవెల్లో ఉరకాలి. నేను కొంచెం స్పీడ్ చేసిన, ఆయన కొంచెం స్లో చేసిన పడిపోయే ఛాన్సెస్ ఏది ఉందా లేదా? పడిపోయే ఛాన్సెస్ చాలా. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఫస్ట్లో మేము ట్రై చేస్తున్నటువంటి టైంలో ముందుకెళ్ళలేకపోతున్నాం. ఆయన ముందుకెళ్ళినప్పుడు నేను వెనకగా అయిపోతున్నాను, నేను ముందుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వెనకగా అయిపోతున్నాడు. సో ఇక్కడ చేయవలసినటువంటి పని ఏమిటంటే ఇద్దరము, ఆయన నా యొక్క నడుమును పట్టుకున్నాడు, నేను ఆయన నడుమును పట్టుకున్నాం. ఇంకేం చేసాము, పరిగెత్తడం ప్రారంభించి ఇన్ ద సేమ్ స్టెప్స్. ఆయన కొంచెం లాంగ్ స్టెప్ వేసినా పడిపోయాడు. సో ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం పరిగెత్తడంలో లేకపోతే నడవడంలో కలెక్టివ్గా లేకపోతే, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే విధంగా మనం నడుచుకోకపోతే చాలా సార్లు సందర్భాల్లో పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నది. మీకు ఇంకా ఆమె జ్ఞాపకంలో ఉండడానికి ఇంకో గేమ్ కూడా చెప్తాను. కర్చీఫ్ మధ్యలో పెట్టి ఇద్దరు లైన్స్ తీసుకొని, ఒక వ్యక్తి ఏమో అది ఆ కర్చీఫ్ని తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు, ఆయన తిరిగి మళ్ళీ ఆయన టీంలోనికి వెళ్ళాలి. అదే టైంలో ఇంకొక వ్యక్తి కూడా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకొక వ్యక్తి కూడా ఆ వ్యక్తిని పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇట్లా తిరుగుతున్న టైంలో, ఆ టైంలో కూడా ఆ కర్చీఫ్ని తీసుకొని రెడీగా ఉన్నటువంటి టైంలో అది తీసుకొని మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళ టీంలోనికి వెళ్ళిపోవాలి. కానీ ఆ టైంలో తిరిగి లాస్ట్లో ఆ కర్చీఫ్ని పట్టుకొని తిరిగి వెళ్తున్నటువంటి టైంలో ఆయన స్ట్రైట్గా వెళ్ళలేదు, చాలాసార్లు తిరిగిపోయాడు. దాని చుట్టూ చాలాసార్లు తిరిగిపోయే వరకు ఏమైపోయింది, తలకాయ తిరిగింది. అట్టుకోవలసినటువంటి స్ట్రైట్గా వెళ్ళవలసినటువంటి వ్యక్తి అయితే వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళి పడిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ నడక అన్నది, క్రిస్టియన్ వాక్ అన్నది, ఇట్ ఈస్ గోయింగ్ ఎలాంగ్ సైడ్, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి వారంగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది చుట్టూ తిరిగి పడిపోవడానికి ఉన్నటువంటిది కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మళ్ళీ తెలియజేస్తూ ఉంటున్నాడు, మీరు ఆత్మానుసారముగా ఏం చేయాలి, నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకోండి. మళ్ళీ అపోస్తలుడైన పౌలు 5వ రాష్ట్ర పత్రిక 5:25 తెలియజేస్తూ ఉంటున్నాడు, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా. చూడండి, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతూ ఉంటున్నది, మనం క్రమముగా నడుచుకుంటామంట. మనలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయా? మీలో లేవు, కానీ నాలో చాలా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ వారము ఈ వాక్యాన్ని నేను చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటున్నటువంటి టైంలో ఏదర్ ఆ ముందు వారమైనా లేకపోతే ఆ తర్వాత వారమైనా ఏంది ఆ వాక్యం దాని గురించి ప్రసంగం చేసి దాని మీదనే శోధన లెక్క వస్తూ ఉంటుంది. ఈరోజు దీని మీదనే ఆత్మానుసారంగా నడుచుకోవడం కన్నా శరీరానుసారంగా నడుచుకోవటము
చాలా కనిపిస్తూ ఉండే అన్నమాట. అర్థమవుతుందా? నేను దేని గురించి చెప్తున్నానంటే చాలా కోపం ఈ వారము, కోపం యాంగర్ తోటి కొట్టుమిట్లాడిచినటువంటి సందర్భం. సో ఈ వారం మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే ఆత్మానుసారముతో నడుచుకోవటం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. ఈ టెంప్టేషన్ ద్వారా, ఈ శోధన ద్వారా మనము ఒక్కొక్కరము శోధింపబడుతున్నటువంటి సమయంలో దేవుడు తన ఆత్మ చేత మనల్ని ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే యూ షుడ్ నాట్ వాక్ ఎలో. నీ ఒంటరిగా నువ్వు ఈ నడకను నడవకూడదు. ఐ వాంట్ యూ టు వాక్ అలాంగ్ విత్ మీ. పరిశుద్ధాత్ముడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే నేను నీతో కూడా నడవాలి. ఐఎమ్ కమింగ్ అలాంగ్ సైడ్ విత్ యూ. నీ పక్కన వచ్చి నేను నడవాలని నేను ఆశపడుతూ ఉంటున్నా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది క్రమముగా నడుచుకోవాలి. క్రమముగా నడుచుకోమని తెలియజేస్తూ ఉంటున్నటువంటి సమయంలో సంఘంలో అక్రమంగా వారు నడుస్తున్నారే కదా, కాబట్టే కదా పౌలు జ్ఞాపకం చేయాల్సింది మీరు క్రమంగా నడుచుకోవాలి. సో ద వర్డ్ ఈవెన్ స్పీక్స్ టు us. వాక్యం ఇప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటున్నది అంటే మనతో మాట్లాడుతూ ఉంటున్నది. ఏమని మాట్లాడుతూ ఉంటున్నది? నువ్వు యూ షుడ్ నాట్ గ్రాటిఫై. నీవు శరీర ఏచ్ఛలకు ఏమి ఇవ్వకూడదు? ప్లేస్, చోటు ఇవ్వకూడదు. ఎవ్రీ డే యూ నీడ్ టు క్రూసిఫై యువర్ ఫ్లెష్. సో నడువటంలో కలుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే మనం ఒక దగ్గర ఆగుదామా? నడవటం అంటే మూమెంట్ ఉంది, స్పీడ్గా లేదు, కానీ ముందుకు మనము ఏం చేస్తున్నాము? వెళుతూ ఉంటున్నాం. దాంట్లో ప్రోగ్రెస్ ఉందా? ఇఫ్ యూ వాంట్ టు రీచ్ లాంగ్ డిస్టెన్స్ యూ నీడ్ టు వాక్ యాజ్ ఎ కంపెనీ. సో మన విశ్వాస జీవితంలో ఒంటరిగా నడుచుకోమని ప్రభు మనల్ని పిలవట్లేదు, కానీ ఏం చేయాలి? we need to walk with the Holy Spirit. మనకందరికీ తెలుసు నోహ ఏం చేశారు? దేవునితో నడిచారన్నది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎవరితో నడిచారు? దేవునితో నడిచారు. ఆదికాండం 5వ అధ్యాయం 24, 6వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇరుగురిని మనం చూడగలుగుతాం. వారి జీవితంలో వారి లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ అని దేవుని వాక్యం చెప్పట్లేదు. వాళ్ళలో చాలా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా, వాళ్ళు పర్ఫెక్ట్గా లేకపోయినప్పటికీ బట్ దే లీవ్డ్ ఇన్ క్లోజ్ ఫెలోషిప్ విత్ హిమ్. దేవునితో వాళ్ళు పర్ఫెక్ట్గా కాకపోయినా దేవునితో సహవాసము కలిగినటువంటి వారుగా వారు నడిచారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయని నేను తెలియజేస్తూ ఉంటున్నానంటే మన శరీరము ఇంకా విమోచింపబడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. The glorification comes when our Savior comes on the clouds. మన రక్షకుడు మనల్ని తీసుకుపోవడానికి ఆయన మేఘాలలో వచ్చినప్పుడు మన ఈ శరీరము ఏమవుతుంటున్నది? విమోచింపబడుతూ ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆత్మలో మనము ఏమై ఉన్నాము? we became new creation. నూతన సృష్టిగా మనం మార్చబడ్డాం. కానీ మన శరీరం ఇంకనో ఏ విధంగా ఉంది? బలహీనంగా ఉంది. పర్ఫెక్ట్ ఆలోచనలు ఉన్నాయా? ఆమేన్, హల్లెలూయా. హోలీ థాట్స్ ఉన్నాయా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మైండ్ లో ఉన్నటువంటి ఏం ఆలోచనలు మనం ఆలోచిస్తామో ఇతరులు దాన్ని చూడట్లేదు కాబట్టి పర్వాలేదు. మధ్యలో విన్నది కొత్త మన ఆలోచనలు కూడా ఏమేమి ఆలోచిస్తున్నామో అన్నది కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు. చైనాలో అనుకుంటున్నాను ఒక స్ట్రీట్లో జస్ట్
వాళ్ళు తీసినటువంటి ఒక డేటా బయట పెట్టడం తెలియజేయబడ్డది. ఏంటంటే ఎంతో మంది చనిపోవాలని ఆశపడుతున్నారు. మరి ఆలోచనలు ఏమున్నాయి? దే వాంట్ టు ఎండ్ అప్ దేర్ లైఫ్. చనిపోవాలని ఆశపడుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలకు నేను తెలియజేస్తూ ఉంటున్నానంటే, I mean, we may not have those holy thoughts, imperfect thoughts అయి ఉండొచ్చు, కానీ ప్రభువును హత్తుకొని ప్రభువును ఆశ్రయిస్తూ ప్రభువుతో సహవాసం కలిగినప్పుడు రోజు రోజుకి మనం ఏమైపోతూ ఉంటున్నాము? క్రీస్తు దగ్గరకి, క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడుతూ వచ్చినాము. ఆమేన్, హల్లెలూయా. మీకా ప్రవక్త మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తూ ఉంటున్నాడు. మీకా ప్రవచనము 6వ అధ్యాయం 8వ వచనము. మీకా రిమైండ్స్ that God requires to act justly, love mercy and walk humbly with your God. 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా చూడండి, ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. దేని వల్ల నడుచుకోవాలంట? న్యాయముగా నడుచుకొనుటయు. చూడండి, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చూడండి, ఏం అడుగుతుంటున్నాడు యెహోవా? ఇంతే కదా నేను అడుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. టు యాక్ట్ జస్ట్లీ, టు లవ్ మర్సీ, కనికరమును ప్రేమించుట, అండ్ వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. తగ్గింపుతో నడుచుకోవాలి. ప్రభు ఆశపడుతుంది, మనం ఒక్కొక్కరి దగ్గర నుండి ఆశపడుతుంది ఇదే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడుచుకొనుట అనగా ప్రతిదినము దేవునితో ఫాలోయింగ్ హిస్ వేస్, ఆయన చూపించినటువంటి మార్గములో నడుచుట. దేవునితో నడుచుట అనగా దేవుడు చూపిస్తున్నటువంటి మార్గములో నడుచడం. గత వారము ప్రేయింగ్ అన్న విషయంలో, ఆత్మలో మనం ప్రార్థన చేయుట అన్న విషయాన్ని చెబుతుంటున్నటువంటి సమయంలో తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనకు ఒక డైరెక్షన్ ఉండాలి, మనకు ఒక గురి ఉండాలని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. ఆ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటున్నటువంటి సమయంలో చాలా ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటది, హైట్స్ అండ్ లోస్ వస్తూనే ఉంటుంది. కానీ వచ్చినప్పుడల్లా మనం మర్చిపోకూడదు, మన డైరెక్షన్ మారిపోయిందో అని మనం అనుకోకూడదు. ఆ డైరెక్షన్ గురి వైపు పెట్టుకొని, ఆ గురి మన ముందు పెట్టుకొని మనం తప్పనిసరిగా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. అది ఎంత ఎత్తుపల్లాలు వచ్చినా, ఎంత హైస్ అండ్ లోస్ వచ్చినా మనం ఆ మార్గమును ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇద్దరు హైకర్స్ వారు ఎక్కడికి వెళ్తూ ఉంటున్నారంటే కొండ ప్రాంతం హైకింగ్ చేయడానికి వెళ్తూ ఉంటున్నారు. హైకింగ్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తికి గైడ్ ఉన్నారు. ఎవరున్నారు? గైడ్ ఉన్నారు. సో ఆ వ్యక్తి ఆ హైకింగ్ చేస్తున్నటువంటి టైంలో ఎక్కడెక్కడ డేంజర్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు వచ్చే బ్రష్ తీసుకోవచ్చు అన్ని గైడ్ చేయడానికి ఈ హైకింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర గైడ్ ఉన్నాడు. చెప్తున్నాడు, ఇట్లా ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడ వెళ్తే ఇట్లా ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. ఆయనకి తోడుగా ఎవరున్నారంటే గైడ్ ఉన్నారు. కానీ ఇంకొక వ్యక్తి కూడా హైకింగ్ చేస్తూ వచ్చినాడు. ఆయన దగ్గర ఎవరు లేరు, గైడ్ లేడు. గైడ్ లేకపోవడంలో ఏదైనా ప్రమాదం కూడా తప్పనిసరిగా జరగచ్చు. హల్లెలూయా. సో మానవునికి ఇచ్చినటువంటి గొప్ప గైడ్ ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. The Holy Spirit is given to you to guide your life. నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆదరణకర్తను నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఎందుకు? నేను నడిపించడానికి, నీకు సలహాదారుడుగా ఉండడానికి, నీకు సలహాలను ఇవ్వడానికి ఎవరిని అనుగ్రహించారు? దేవుడు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. సో మనం ఏ విధంగా నడిపించబడాలి? ఆయన ఏ వే చూపిస్తూ ఉంటున్నాడో అదే మార్గము మనము స్వీకరించడానికి, అదే మార్గంలో మనం వెళ్ళటానికి మనం ఇష్టపడుతున్నటువంటి వారంగా ఉండాలి. ఎజెకియేలు ప్రవచనము 36:27. ఎజెకియేలు ప్రవచనము 36:27. నా ఆత్మను మీ నుంచి నా కట్టడలను అనుసరించు వారిని, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్ గారు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారి గాను, చూడండి, నా కట్టడలను అనుసరించు వారి గాను, నా విధులను గైకొను వారి గాను, నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదను. సో పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటంటే ఆయన మార్గములో నడవటానికి పరిశుద్ధాత్ముడు మనకు హెల్ప్ చేయడానికి దేవుడు ఇచ్చే. సో వై హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు us, వై వి నీడ్ హోలీ స్పిరిట్? మనం లేకపోతే మనం చెదిరిపోతాం. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవచ్చు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో లేకపోతే, ఆ మెల్లని స్వరాన్ని మనం వినడానికి ఇష్టం లేకపోతే we might fall away. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, లిన్సీ తన సండే స్కూల్ టైంలో చెప్పినటువంటి విషయం. అక్కడ ఏమంటారు దాన్ని, ఎర్రకొండలు, విశాఖపట్నం ప్రాంతంలో ఎర్రకొండలు ఉండేవి. అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏమైపోయింది, లోతైనటువంటి కొండలా ఫామ్ అయిపోయింది. దాని వల్ల అది లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళడానికి అనుమతి లేదు. సో వీళ్ళందరూ సండే స్కూల్కి వెళ్తున్నటువంటి టైంలో సండే స్కూల్కి వెళ్ళి అక్కడ నుండి గ్రూప్ అందరు కలిసి సండే స్కూల్కి వెళ్ళకుండా ఏం చేశారంటే ఎర్రకొండలకి ప్రయాణం అయిపోయి మార్గము అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎర్రకొండలు దగ్గరికి వెళ్ళినప్పుడు అది నేమి వారి ఏరియా అనమాట. వాళ్ళు పట్టుకున్నారు, పిల్లలందరూ పట్టుకొని జీప్లు వేసుకున్నారు. తిరిగి వచ్చి తీసుకుని వచ్చారు. వారికి తిరిగి ఎట్లా వెళ్ళాలో తెలియలేకుండే వాళ్ళు సతమతం అవుతున్నటువంటి టైంలో ఈ జీప్లో ఎవరు వచ్చారు? నేమి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని ఆ పిల్లల్ని ఎంత 8th క్లాస్లో ఉన్నప్పుడు, 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, 11 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎర్రదిబ్బలు వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో ఆ నిమివారం రాకపోతే, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి దెబ్బలు దొరికినాయి, అది వేరే విషయం. కానీ ఆ టైంలో వాళ్ళు నేమి వారు వచ్చి వాళ్ళని డైరెక్ట్ గైడ్ చేసినందుకు వాళ్ళు క్షేమంగా రాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండడానికి మన జీవితంలో ఇచ్చారు. కొంచెం ఉండడానికి కాదు. నాట్ ఫర్ సమ్ టైం, నాట్ ఫర్ సమ్ మూమెంట్స్, కొన్ని గంటలకు. నో నో నో, హోలీ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు డ్వెల్ ఇన్ us, మన జీవితంలో ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు ఇవ్వబడి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడప్పుడు ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి. మీ జీవితంలో చిన్న డిసిషన్స్ తీసుకున్నటువంటి టైంలో అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబడి ఉన్నాడు. మీ జీవితంలో పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకున్నటువంటి టైంలో, పెద్ద డిసిషన్ అన్నది వివాహం, పెద్ద డిసిషన్. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అవసరం. ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఆమేన్, హల్లెలూయా. మన చూపుల ద్వారా, మన ఆకర్షణీయమైనటువంటి కార్యాల ద్వారా వెళ్ళటానికి కాదు. It is the guidance of the Holy Spirit is very important. Amen, hallelujah. అదే సమయంలో ఓన్లీ
కొన్ని సందర్భాల్లో చిన్న డిసిషన్ పర్వాలేదు, కానీ ఆ చిన్న డిసిషన్ ఏమైపోద్దంటే పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లేకపోతే తర్వాత పెద్ద తలనొప్పిగా మార్చబడతారు. సో ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి నిర్ణయాలకు, ప్రతి డిసిషన్కి ఎవరు అవసరము? పరిశుద్ధాత్మ అవసరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. So that's why we continue to invite in every area of life. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భములో, ప్రతి నిమిషంలో, ప్రతి ఏరియాస్లో పరిశుద్ధాత్మని యొక్క ప్రెసెన్స్ అత్యవసరం అని తెలియజేస్తూ వచ్చిన. ఆమేన్, హల్లెలూయా. జిపిఎస్ సిస్టమ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనము మార్గంలో వెళ్తూ ఉంటున్నాం, మార్గం తప్పిపోయాడు, తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? రీక్యాల్కులేటింగ్ లేకపోతే రీరూటింగ్ వస్తూనే ఉంటుంది. రీరూట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ వెళ్తూ ఉంటాం, మళ్ళీ చూపిస్తూ ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంకా అటు నుండి ఇటు రావడానికి, లేకపోతే మీరు ముందుకెళ్ళి ఏదే యూటర్న్ తీసుకొని మళ్ళీ రండి అని జిపిఎస్ సిస్టమ్ తెలియజేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు కూడా మన జీవితంలో మనం ఏదైనా రాంగ్ వేస్లో మనం వెళ్తున్నట్లయితే ఏం చేస్తూ ఉంటుంది? పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టట్లేదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 18వ వచనం తెలియజేస్తుంటున్నది, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని తెలియజేస్తూ ఉంటున్నది. ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంటున్నది? స్వతంత్రులుగా చేస్తూ ఉంటున్నది. కాడి కింద ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. నాట్ టు లివ్ ఎ బర్డెన్ లైఫ్, భారముతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి కాదు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నది. టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్, క్రీస్తులో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని అద్భుతముగా సంపూర్ణముగా అనుభవించడానికి దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడు? పిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. We need every day, we need his presence. ప్రతిరోజు ఆయన సన్నిధి మనకు అవసరం, ప్రతిరోజు ఆయన శక్తి మనకు అవసరం, ప్రతిరోజు ఆయన మనకు అవసరమని తెలియజేస్తూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మనల్ని ఎడమకు నడిపించినట్లయితే మనం ఎడమకు వెళ్తున్నటువంటి వారంగా ఉండాలి. ఆత్మ మనల్ని స్ట్రైట్ గా నడిపిస్తే మనం స్ట్రైట్ కి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ మనల్ని కుడికి నడిపిస్తే మనం కుడికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ మనల్ని క్షమించమని అడిగినప్పుడు మనం క్షమించే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అవన్నీ పెట్టుకొని మన మనసులో పెట్టుకొని ఒకరు బాంబు లాగా వెళ్ళిపోతుంది. We need to forgive. క్షమించమని ప్రభువు ఆమేన్ కోరుతున్నటువంటి వాక్యం ఏం తెలియజేస్తూ ఉంటున్నదో దాన్ని అట్టి విధంగా మనం ఫాలో అవటం అత్యవసరమని తెలియజేస్తూ ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు నేను ఇందాక తెలియజేసిన ప్రథమ యొక్క ఆరంభంలో ఆ 3 లెగ్ రేస్ లో ఒక్కరు వెనక కొంచెం ఆ సేమ్ పేస్ లో లేనట్లయితే నెక్స్ట్ సెకండ్ పడిపోవడం ఖచ్చితం. సో హౌ మచ్ మోర్ వి నీడ్ టు అలైన్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. మన ఆలోచనలో దేవుడు ఆలోచిస్తున్న విధంగా ఉందా? మన ఆలోచనలో ప్రభు మనల్ని ఎట్టి విధంగా నడిపించాలని ఆశపడుతున్నాడో అటు విధంగా మన ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రెండవదిగా, there is a battle between flesh and spirit. శరీర ఏచ్ఛలు యేసుక్రీస్తుని అంగీకరించగానే యేసుక్రీస్తు ప్రభువు వారు మన హృదయంలో వస్తారన్న దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు అన్నది దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. ఆయన కంఫర్టర్ని ఇచ్చాడు. కానీ పౌలు ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే we are in war. మనం ఎక్కడున్నాము? యుద్ధంలో ఉన్నాము. ఆమె ఎక్కడున్నాము? చర్చిలో కాదండి. ఎక్కడున్నాము? యుద్ధ రణరంగంలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా.
దేవుని వాక్యం 17వ వచనం తెలియజేసుకుంటుంది. ఫర్ ద ఫ్లెష్ డిజైర్స్ వాట్ ఈస్ కాంట్రరీ టు ద స్పిరిట్ అండ్ ద స్పిరిట్ వాట్ ఈస్ కాంట్రరీ టు ద ఫ్లెష్. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. సో మన లోపల ఏముంది? ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉందా? ఉంది. శరీరం కూడా మన దేంట్లో ఉన్నాం? శరీరంలోనే ఉన్నాం కదా. మాంసం ఉందా? డబ్బులు పట్టేసుకున్నాం. ఉన్నామా? సో శరీరం ఏం చేస్తూ ఉంటున్నది? శరీర కార్యాలను ఫుల్ఫిల్ చేయడానికి శరీరం లాగుతూ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుంటుంది? దానికి విరుద్ధంగా పనిచేస్తుంటుంది. నో 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 నో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనలో ఏం జరుగుతుందంటే, ఒకరేమో ఇటు లాగుతున్నట్లయితే ఇంకొకరు ఏం చేస్తారు? ఇటు లాగుతున్నారు. ఇంకొకరు ఇటు సైడ్ నుండి శరీరం ఇట్లా అవుతుందంటే ఆత్మ ఏం చేస్తూ ఉంటున్నది? దేర్ ఇస్ ఎ వార్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ అవర్ ఎక్కడ మైండ్లో ఒక యుద్ధము. మనం అనుకున్నటువంటి యుద్ధం కాదు. భూలోకంలో మీరు చెప్తున్నటువంటి వారు ఏది ఉండొచ్చు? గొప్ప యుద్ధం ఏది ఉండొచ్చు? చెప్పండి. వరల్డ్ వార్ గొప్ప యుద్ధం మనం అలా అనుకుంటాం. కానీ మనం ఒక్కొక్కరు దానికన్నా పెద్ద యుద్ధం ఎక్కడ నడుస్తుంది? వరల్డ్ వార్ 2 కన్నా గొప్ప యుద్ధం ఎక్కడ నడుస్తుంది? మన మనస్సులో, మన ఆలోచనలో అన్నిటికన్నా గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటున్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. మన శరీరము మన సొంత ఇష్టాలను నెరవేర్చడానికి, ఆత్మేమో దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆత్మ పోరాటం చేస్తూ ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, రోమన్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 19వ వచనము. రోమన్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. I do not do the good I want, but the evil I do not want is what I keep on doing. చదవండి. నేను చేయగోరు మేలు చేయక చూడండి, పౌలు ఇన్ని సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తి, ద గ్రేటెస్ట్ డాక్ట్రిన్, రోమిలో రాసినటువంటి పత్రిక క్రైస్తవ సంఘమునకు ఫౌండేషన్. దాన్ని మనం అర్థం చేసుకోవట్లేనంటే క్రీస్తుని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. అంత క్లియర్గా ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకు అపోస్తలుడైన పౌలు సిస్టమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఏది చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను, నేను అది చేయలేకపోతున్నాను. ఎంతమందికి ఇటు పోరాటంలో వెళ్తున్నటువంటి వారు, నేను ఏది చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను, నేను అనుకుంటున్నాను, దేవా నేను కోపం ఐ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ మై వైఫ్, I should not get angry with other people, I should not get angry with myself. కానీ ఏమవుతూ ఉంటుంది? మనసులో వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని ఏం చేస్తున్నారు? There is a war which is going in my brain. The war is happening over here. Amen, hallelujah. మీకు అర్థం కావడానికి ఒక స్టోరీని చెప్తాను. ఒక పెద్ద వ్యక్తి, ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఒక యవనస్తుడితో ఒక స్టోరీని చెప్తూ ఉంటున్నాడు. 2 తోడేలు యుద్ధం చేస్తూ ఉంటున్నాడు. నల్ల తోడేలు, తెల్ల తోడేలు. నల్ల తోడేలేమో ఫుల్ కోపము, ఈర్ష, అసూయ, అన్ని చెడుతనంతో నిండిపోయింది. తెల్ల తోడేలేమో మంచితనము, సమాధానము, ప్రేమ అన్నీ ఉన్నది. సో ఆ వ్యక్తి దీంట్లో ఏ తోడేలు గెలుస్తుంది అని ఆ పెద్ద వ్యక్తి ఆ శిష్యుడిని అడిగినప్పుడు శిష్యుడు ఆలోచిస్తాడు నాకు తెలియదని చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన ఏమంటాడంటే, ఆ ఎల్లరు ఏమంటాడంటే, పెద్ద వ్యక్తి ఏమంటాడంటే, దేన్ని నువ్వు ఫీడ్ చేస్తావో, దేన్ని నీవు పోషిస్తున్నావో అది గెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేన్ని ఫీడ్ చేస్తామో అదేమవుతుంది? అది గెలుస్తుంది.
దేనికి ఆహారం పెట్టకుండా ఉంటామో అదేమైపోతుంది. సో వాట్ వి ఆర్ కీప్ ఆన్ థింకింగ్, మన మనస్సులో దేని గూర్చి మనం ఎక్కువ టైం ఇస్తూ ఉంటున్నామో మనం దాని విధంగా మనం మార్చిపడిపోతాం. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేస్తున్నారు. మనం దేన్ని ఎక్కువగా మనం ఫీడ్ చేస్తూ ఉంటున్నామో ఆ విధంగా మనం మార్చబడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. 7వ అధ్యాయం 23వ వచనం, I see in my members another law waging war against the law of my mind. చదవండి 7:23. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు కనబడుచున్నవి నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొని. చూడండి, పాప నియమమునకు చెరపట్టి ఏం చేస్తూ ఉంటున్నది? లోపరుచుకుంటున్నది. సో పాపము ఏలుబడి చేస్తూ ఉంటున్నప్పుడు మనల్ని ఏం చేస్తుంది? చెరపెట్టుకొని తీసుకొని వెళ్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. అదే సమయంలో 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తూ ఉంటున్నది. 1 పేతురు 5:8. బుద్ధి గలవారై మెలకువ, నిబ్బరము కలిగిన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది చూడండి, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని. చూడండి, సాతాను ఏం చేస్తూ ఉంటున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని ఏం చేస్తూ ఉంటున్నాడు? వెతుకుచూ తిరుగుచూ ఉంటున్నాడు. మీకు తెలుసా సింహం మీ వెనకాల వెంటాడుతుందని? సింహం కాదండి, సింహము వలె. మన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యూదా గోత్రపు సింహము. ఆమేన్, హల్లెలూయా. సింహం అంటే దేవుళ్ళ అవ్వాలని సాతానికి ఇష్టమే కాదు. సో ఆయన పని ఏంది? దేవుళ్ళలాగా అయిపోదామని నాశనం చేయడం. దేవుడు ఎందుకు వచ్చాడు? నీకు నిత్య జీవం ఇచ్చినట్లు. జీసస్ has come to give you abundant life. ఆమేన్, హల్లెలూయా. సాధారణమైనటువంటి జీవితం కాదు. Christ has come to give you abundant life. కానీ ఈయన దేని కొరకు? ఎవరిని మింగుదునా, దొంగలించటం, నరహత్య చేయటం. Satan comes to steal నీ సంతోషాన్ని, నీ నిత్య జీవితాన్ని దొంగలించడానికి సాతానుడు వచ్చి వచ్చినాడు నిన్ను నాశనం చేయాలి. Jesus has come to give you abundant life. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మనము ఆ శత్రువు అయినటువంటి సాతానుతో ఏ విధంగా మనం పోరాడగలుగుతాం? ఆ సర్వాంగ కవచనమును ధరించుకొని మనం ఏ విధంగా పోరాడగలుగుతామో చెప్తూ వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. జయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవించవచ్చు? ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క ఏది సర్వాంగ కవచనమును ధరించుకొని. రెండో విషయం మనం మర్చిపోకున్నటువంటి విషయం ఏంటంటే we should admit that we are in the war. మనం ఎక్కడున్నాము? అంటే యుద్ధంలో ఉన్నవారు ఎంత అలర్ట్గా ఉండాలి. నిద్రపోతున్నటువంటి టైంలో కూడా వారి పక్కన ఏముంటది? గన్ ఉంటది, ఆ హెల్మెట్ ఉంటది. సైరన్ మోగంగానే తీసుకొని అంతే ఇక విత్ ఇన్ సెకండ్స్లో రెడీ ఉంటాం. సో క్రైస్ట్ ఈస్ సేయింగ్ దట్, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉంటారు, we are at the war and we need to be ready. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం ఏంటి? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. 1 కొరింథీయులు 10:13వ వచనం. No temptation has overtaken you that is not common to man, and God is faithful. He will provide you a way out. 1 కొరింథీ 10:13. సాధారణంగా
సాధారణముగా మనుషులకు కలుగు ఆ, శోధన తప్ప మరి చూడండి, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. చూడండి, మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. ఇందాక కీర్తన నుండి చెప్తూ ఉంటున్నటువంటి టైంలో కన్నీరు గారుస్తూ ఉంటున్నాం. కన్నీరు గార్చిన విషయాల కొరకు మనం కూడా కన్నీరు గారుస్తూ ఉండొచ్చు. అనేక మన ముందు వెళ్ళినటువంటి వారు ఆ విషయాల కొరకు కన్నీరు గార్చారు. మనం కూడా కన్నీరు గారుస్తూ ఉండొచ్చు. మనుషులకి కలిగినటువంటి శోధన తప్ప మరే కొత్తగా ఏది మనం వచ్చిందని చెప్తాం. లేదు, ఈ భూలోకంలో ఎక్కడ లేదు. కొంతమంది ఏమంటారంటే ఎవరికి లేని శోధన నాకు, ఎవరికి నీవు ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చేమో, కానీ అనేకులు ఇంటి పరిస్థితుల్లో నుండి ఏమయ్యారు, వెళ్ళారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సో దాన్ని జయ పొందుకోవడానికి సూచన కూడా, ఉత్తరం కూడా దీంట్లో ఇవ్వబడింది. ఎక్కడ దేవుని వాక్యం, దేవుని వాక్యంలో ఇవ్వబడింది. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? నెమ్మరు వేస్తూ దేవుని వాక్యం చేత మనం ప్రోత్సాహపరచబడాలి. దేవుని వాక్యము మన హృదయంలోనూ, మనస్సులోనూ, మన తలంపుల్లోనూ, మన జీవితంలోనూ ఎల్ల సమయంలో దాన్ని ఏం చేయాలి? దాన్ని పెట్టుకుంటూ ఉంటేనే మనం జీవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఎ డే. నీ ఒక రోజులో మొత్తం ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా మారిపోలేవు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు నేను తగ్గించబడాలి, క్రీస్తు నా జీవితము ద్వారా హెచ్చింపబడాలి. నేను తగ్గించబడాలి, క్రీస్తు నా జీవితము ద్వారా ఆయన హెచ్చింపబడాలన్న ప్రార్థన మన జీవితంలో ఉంటే ప్రభు అతి గొప్ప కార్యాన్ని చేయగలుగుతాం. లాస్ట్గా we can walk in the flesh or walk in the spirit. మనం శరీర ఇచ్చలలో నడవచ్చు, లేకపోతే ఆత్మ చేత నడిపించబడచ్చు. 19 నుండి 23 వచనం మనం ఆల్రెడీ చదివాం కాబట్టి మళ్ళీ మనం చదవడానికి ఇష్టపడట్లేదు. అక్కడ తెలియజేస్తూ ఉంటున్న ద యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర కార్యములు ఏమై ఉన్నది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అదేంటి? అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఆభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏంటంట? శరీర ఏచ్చల కింద. మనలో ఎన్నున్నాయి? అందరిలో ఉన్నాయి. వాక్యం ఎప్పుడు అబద్ధము చెప్పదు. ఇవన్నిటి ద్వారా మనం ఏదో కొన్ని విషయాల ద్వారా తప్పకుండా మనం పోరాడుతూ వచ్చిందా. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఆమేన్. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా. మనం విగ్రహారాధన చేస్తున్నామా? కొంతమందికి వారి కుటుంబం విగ్రహారాధనగా మార్చబడ్డది. దేవుని కన్నా ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు? కుటుంబాన్ని ప్రేమిస్తారు. కొంతమందికి వారి ఉద్యోగాలు విగ్రహారాధనగా మార్చబడ్డాయి. ఉద్యోగాలు అవసరమా అంటే తప్పకుండా అవసరం. పని చేయని వాడు తినకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. కానీ కొంతమందికి పని 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 ఏమైపోయింది? విగ్రహారాధనగా మార్చబడ్డ. కొంతమందికి స్నేహితులు విగ్రహారాధనగా మార్చబడ్డది. ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్. అందుకే నేను చెప్తున్నాను, ఇవన్నీ మనలో ఏది ఏలుబడి చేస్తూ ఉంటున్న ఏదో ఒక ఏరియాలో పరిశుద్ధాత్మ యొక్క హస్తంలో మనల్ని మనం సమర్పించుకున్నాం. దేవా, నా జీవితంలో ఏది ఏలుబడి చేస్తూ వచ్చినది? ఈజ్ యువర్ స్పిరిట్. నేను ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటున్నానా? ఆర్ ఈజ్ దేర్ ఎనీ అదర్ థింగ్? ఇక్కడ చెప్తున్నటువంటి ఏదైనా వేరే ఏదైనా నా జీవితంలో ఏలుబడి చేస్తుందా? ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. గార్డెన్స్ ఉంటున్నాయి. గార్డెన్లో మంచి సాయిల్, రిచ్ సాయిల్ ఉంటుంది, మంచి మట్టి ఉంటుంది. ఎందుకు? ఇట్ హీల్స్. ఒక మంచి పంటను తీసుకుని వచ్చే, లేదా మంచి వృక్షాలను, మంచి ఫలాలను, మంచి ఫ్లవర్స్ని తీసుకుని వచ్చే మంచి సాయిల్ ఉంటుంది. అది అప్పుడు ఆ సాయిల్ మంచి సాయిల్ అయితే ఏమవుతుంది? మంచి పంటను ఇస్తుంది, లేకపోతే మంచి పూలు ఇస్తుంది, మంచి యాపిల్స్ని ఇస్తుంది, మంచి మ్యాంగోస్ని ఇస్తుంది. మట్టి మంచిది లేకపోతే చెప్పండి. మన హృదయం మంచిగా లేనట్లయితే, మన మనస్సు మంచిగా లేనట్లయితే ఆత్మ ఫలం మన జీవితంలో కలగదు. ఆత్మ ఫలం మన జీవితంలో రావాలంటే ఆమేన్, హల్లెలూయా, మన హృదయము, మన ఆలోచనలు, మన మనస్సు ఏమై ఉండాలి? దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. And it is everyday process. Everyday process. So rich soil, మంచి మట్టి, yields. It is like a yielded heart. దేవుని వాక్యమునకు, లేకపోతే పరిశుద్ధాత్మకు వింటున్నటువంటి, పరిశుద్ధాత్మకు లోబడుతున్నటువంటి హృదయం. సన్లైట్, మంచి పంట, మంచి మట్టి ఉంటే సరిపోద్దా? సన్లైట్ ఉంటుందా? సన్లైట్ టెల్స్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య సత్యమును, ఆ దేవుని యొక్క లైట్, ఆ సత్యమును మన జీవితాల మీద ప్రతిరోజు నేను క్రీమ్స్కి అగేన్స్ట్ కాదు, కానీ in order to look good we apply creams. Our heart need to be good. మన హృదయం, మన మనస్సు మంచిగా ఉండాలంటే ఈ వాక్యం ఏమవుతూ ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. ఏమవుతూ ఉండాలి? దట్ లైట్ షుడ్, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఆ వాక్కు ఏమవ్వాలి? మన జీవితంలో వెలుగును తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఒక మూలకి కొన్ని అక్కడ ఉన్నాయి, ఆ మూలకి పెట్టేస్తే వెలుగునిస్తుందా? వెలుగునిస్తుందా? తీస్తుంది. దిస్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్, మనల్ని మారుస్తూ ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు వాకింగ్ వెళ్తున్నటువంటి టైంలో, పార్క్లో చూస్తున్నటువంటి టైంలో ఎండిపోయినటువంటి చిన్న ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? దానికి వాటర్ పోయట్లేదు, దానికి నీళ్లు పోయట్లేదు. ప్రార్థన చేయటం ఎంత అవసరం అంటే, ఆ చెట్లు ఎదగాలంటే నీళ్ళు అవసరం. అదేవిధంగా క్రైస్తవునికి ప్రార్థన అత్యవసరం అని తెలియజేసుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మట్టి ఉండాలి, మంచి వెలుగు ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడే క్రైస్తవుని యొక్క జీవితము ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇద్దరు సాక్ష్యాలు, అమ్మాయి పేరు దెబోరా, అబ్బాయి పేరేమో ఎగ్జెక్టివ్. ఎవరు లేరు కదా దెబోరా. దెబోరా అమ్మాయి క్రైస్తవురాలు, నా పార్టీలకు అన్ని పార్టీలకు వెళ్ళిపోతుంది. ఇష్టం ఉన్నట్టు షీ లీడ్స్ హర్ లైఫ్ యాజ్ షీ వాంటెడ్. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అట్లా తను బ్రతుకుతూ ఉంటుంది. కానీ దాని తర్వాత పార్టీలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. షీ హ్యాస్ ఎ బ్రోకన్ హార్ట్, బ్రోకన్ లైఫ్. పార్టీలో ఉన్నంతసేపు సంతోషంగానే ఉంటుంది, కానీ వచ్చి తన సొంతంగా రూమ్కి వచ్చినప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. బికాస్ షీ థింక్స్ దట్ ఆ పార్టీస్ విల్ హెల్ప్ టు రీచ్ హర్ గోల్. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఏమైపోతుంది? తను విరిగిపోయినటువంటి అనుభవం, సంతోషం లేనట్టు అనుభవం. అదే టైంలో ఎజెకియేలు కూడా, ఆయన కూడా ఏం చేస్తాడంటే, హీస్ ఆల్సో యాజ్ హ్యూమన్, మానవునిగా వెళ్తున్నటువంటి సోదరులో నుండి అతను కూడా వెళ్తూ ఉంటున్నాడు.
కానీ వెళుతున్నటువంటి సమయంలో ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? ప్రార్థన విడిచిపెట్టట్లేదు, వాక్యాన్ని విడిచిపెట్టట్లేదు. వెళ్ళాడు, ఒక పార్టీకి వెళ్ళాడు, రెండో పార్టీకి వెళ్ళాడు. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నాను, ఎక్కడో నా జీవితంలో పొరపాటు జరుగుతూ ఉంటున్నది, ఎక్కడో నేను మిస్టేక్ చేస్తూ ఉంటున్నాను. తను ఏం చేస్తూ ఉంటున్నానంటే దేవుని సన్నిధానంలో తిరుగుతూ ఉంటున్నాను, ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాను. దేవా నీవు నన్ను సరిచేయమని ప్రభువునంతో ప్రాధాయపడుతూ వచ్చినాను, అడుగుతూ వచ్చినాను. కానీ దినాలు ముందుకు వెళ్ళినప్పుడు ఇతని జీవితంలో ఆత్మ యొక్క ఫలములను మనం చూడగలుగుతూ వచ్చినాం. వేరాజ్ అయ్యో నా జీవితం ఏంది ఇట్లా అయిపోయింది అని ఆ యొక్క అమ్మాయి వెనకకి వెళ్ళిపోవడం, విశ్వాసం నుండి తొలగిపోవడం. ఓ దేవుడు అంటే నా జీవితం ఇట్లా జరుగుతుంది. బట్ షీ నెవర్ టర్న్ టు గాడ్స్ వర్డ్. ఎప్పుడు దేవుని వైపు ఆమె తిరగలేదు. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, yes we go through many temptations. మన పలుము విధములైనటువంటి శోధనలో మనం వెళ్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మను మనం అడుగుతూ వచ్చినామా? లార్డ్ హోలీ స్పిరిట్ ఆర్ యు విత్ మీ? am I aligning with your walk? నీతో నేను నడవగలుగుతూ ఉంటున్నానా? ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యం ప్రకారంగా నేను నడవగలుగుతూ ఉంటున్నానా? ఈజ్ మై థాట్స్ ఆర్ యువర్ థాట్స్? నా ఆలోచన నీ ఆలోచనలుగా ఉన్నాయా? నీ ఆలోచన నా ఆలోచన, లేకపోతే దాన్ని మార్చేసి చేంజ్ దట్ దోస్ థాట్స్. మనం ప్రాక్టికల్గా మనము చూసినట్లయితే we need to depend on the Spirit. పరిశుద్ధాత్మని చేత మనం నడిపించబడుతున్నటువంటి వారంగా, పరిశుద్ధాత్మని చేత మనం నడిపించబడినటువంటి వారంగా ఉండాలంటే ప్రార్థన ఎంతో ఎంతో ఆమె అత్యవసరం. ప్రార్థన చేస్తున్నటువంటి జీవితం ఉన్నట్లయితే, వాక్యం చదవలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, వాక్యం ఆ డిసిప్లిన్ లోనికి, ఆ యొక్క బ్యాలెన్స్ లోనికి తీసుకురావడానికి వాక్యాన్ని తప్పనిసరిగా చదివి దాన్ని నెమరు వేస్తూ, దాన్ని స్టడీ చేస్తూ, చదువుతూ, స్టడీ చేస్తూ, మెమరైజ్ చేస్తూ, మెడిటేట్ చేస్తూ నీవు ముందుకు వెళ్ళవలసిన దైవం. హల్లెలూయా. We need to act in God's word. రెండవదిగా మనం ఇందాక చెప్పాం కదా, మన యొక్క క్రైస్తవ జీవితం నడకే, ఎస్ ఇట్ ఈస్ ఎ వాక్. కానీ మనం ఒంటరిగా మనం నడవట్లేదు, సమూహంతో, సహవాసంతో మనం నడుస్తున్నాం. we need to be with the people, we need to be in the community. హల్లెలూయా. మనం ఒక సహవాసంలో తప్పనిసరిగా మనం ఉండాలి. సహవాసంలో ఉన్నప్పుడే మనకి ఎదుగుదల పడుతుంది. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడినటువంటి వారి చేత మనం నడిపింపబడటం అత్యవసరం. మూడవదిగా యాక్టివ్ ఫెయిత్, విశ్వాసముతో అడుగులు వేయుట, విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళుట అత్యవసరం. మనం ప్రకారం